హలో అందరికీ చూడండి. పొనగంటాకు కాదు, ఇది పులిచింతాకు. ఇలా ఉంటుంది, ఇలా పాకుతుంది అనమాట. ఇలా పాకి ఇలా డెవలప్ అవుతుంది. దీన్ని కొంచెం మనం ఓపికగా కోసుకోవాలి, పుల్లగా ఉంటుంది. ఇంకా చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇగో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. దీంట్లో కాయలు ఇదిగో ఇవే విత్తులు అనమాట. అవి పేలి ఇలా డెవలప్ అవుతుంది. చూడండి, దీన్ని జాగ్రత్తగా తీసి కోసుకోవాలి. అన్నిట్లోనూ పచ్చడి పప్పు బాగుంటుంది. ఇంకా వేరే పప్పు ఆకుతో కలిపి వండుకోవచ్చు. ఇది మంచిదని అందరూ చెప్తున్నారు. చాలామంది దీన్ని లైక్ చేశారు. చాలామంది మాకే తెలియదు, ఇప్పుడే తెలిసింది. బాగుంది కదా. దీన్ని ఇలాంటి వాటిని మనం పోగొట్టుకోకూడదు. ఇవి చూడండి, వంగ మొక్కలు విత్తులు వేసాను అనమాట. అది పురుగులాగా తయారు చేసాం కదా, కూర వండినప్పుడు కొన్ని తీసి ఇక్కడ వేసాను. మళ్ళీ మనం వేసుకోవడానికి మొక్కలు తయారైపోయినాయి. మనం వేరే ఎక్కడి నుంచి తేవక్కర్లేదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఇవి చూడండి, బచ్చలి విత్తులు అయ్యే పడి ఇలా వచ్చేసినాయి. ఇవి చాలామందికి తీసి ఇస్తే మళ్ళీ డెవలప్ చేసుకుంటారు. కొన్ని మిగిల్చుకొని మనం చేసుకోవచ్చు. ఎన్ని అయ్యి తెగ వచ్చేసినాయి. దీన్ని తీసేసి అందరికీ పంచి ఇచ్చేయాలి. అందరూ పెంచుకొని ఆకుకూరలు తయారు చేసుకుని పెంచుకుని ఆరోగ్యంగా ఉంటారు. బెండ మొక్కలు అన్నీ మొలిసినాయి. ఇది చూడండి, వంగ తీసేద్దాం అనుకున్నాను. ఎండలకి చాలా కష్టపడింది. మళ్ళా ఈ వర్షాలకి వంకాయ వచ్చింది. చాలా పెద్దగా ఉంటాయి ఈ వంకాయలు. మళ్ళీ అక్కడక్కడ ఒక ఆకు వచ్చి ప్రాణం పోసుకున్నాయి. ఇదిగో పిందులు. సరే, దాంట్లోకి మనకే పని జరుగుతాయి. బాగున్నారు కదా. ఇంకా అప్పుడే బీరపాదులన్నీ డెవలప్ అయ్యి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇలాగే ఉంటాయి కానీ రేపు ఒక నెలకు చూడండి కాయలు వస్తాయి. బాగున్నాయి కదా. ప్రకృతి దీంట్లో తిరిగి దేనికి కొంచెం మనం చేయూతనిచ్చి మనం చూసామంటే మనకి సహాయం చేస్తుంది. ఇదిగో ఇంకో వంగ మొక్క. ఇవి ఎండలకి చాలా కష్టపడినాయి. ఇదిగో చూడండి, ఇదొకటి కాయ. రోజు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాపాడాను. అప్పుడే మనకి ఫలం చూపించేసింది. వీటితో నేస్తాలు మనకి ఎవరైనా అపకారం చేస్తారేమో కానీ ఈ మొక్కలు మాత్రం ఉపకారమే చేస్తాయి. అలా వాటిని పోషించుకుంటూ ఏం కావాలి మనకి ఇలా 4 రకాలు పెట్టుకున్నామంటే మన ఇంట్లోనే మనకు తయారవుతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. బాగుంది కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తున్నాం. సరేనా.